శ్రీ గురుభ్యో నమః. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో గురు సంచారం, అలాగే షష్ఠ స్థానంలో శని సంచారం వల్ల సమాజంలో గౌరవాన్ని పొందుతారు, ధనవృద్ధి ఉంటుంది. అలాగే ఎప్పటి నుండో ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా సత్వరంగా పూర్తవుతాయి. ఈ రాశివారు మాత్రం ఈ సంవత్సరం చాలా కఠినమైన నిర్ణయాలని, సవాళ్ళని ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అలాగే విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి చక్కనైనటువంటి విద్య అవసరం. ఎందుకంటే రాహు సంచారం వల్ల విద్యార్థులకే కాదు, ఈ రాశి వారందరికీ కూడా కొన్ని ప్రలోభాలకి లోనయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కనుక విద్యార్థులు అలాగే మిగతా వారు కూడా ఈ రాహు సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వివాదాలకి పోకుండా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం చేయకూడదు. అలాగే అప్పులు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. సంపద నష్టం జరగకుండా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఈ సమయంలో కొన్ని వివాదాలు పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉన్నది కనుక ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవిని, అలాగే దక్షిణామూర్తిని, ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా ప్రశస్తం.